హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ఎంఎన్ క్రియేటివ్ వర్క్స్. సో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో వస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఖాతాలో జీవించిన హత్య ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2 చూడకపోతే ఈ ఎపిసోడ్ 3 అనేది మీకు అర్థం కాదు ఫ్రెండ్స్. దీన్ని పార్ట్ 1 పార్ట్ 2తోనే ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే దీన్ని సిరీస్గా ఎందుకు కొనసాగించకూడదు అనే ఒక ఐడియాతో దీన్ని సిరీస్గా కొనసాగించడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని కైండ్ ఆఫ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్తో పాటు మనోజ్ క్రియేటివ్స్ అనే ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. మేము చాలా కష్టపడుతున్నాం. ఇక కథ మొదలు పెడదాం. ఎపిసోడ్ 3 హూ ఇస్ కల్పిరిట్. లోకేష్ గమనించకుండా ఆ సందేశం చదివిన నాటి నుంచి అతని మనసు తల్లడిల్లింది. ఎవరో తన కథను ప్రశ్నిస్తున్నారు. ఆద్యకు జరిగినదంతా ముగిసినట్టు అనిపించినా ఇంకా ఏదో లోతైన నిజం దాగి ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఆ రాత్రే అతని యూట్యూబ్ ఛానెల్కు ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది. గళం కొత్తది, కానీ వాక్యాలు స్పష్టంగా హెచ్చరించేవి. లోకేష్ వెంటనే అప్రమత్తమయ్యాడు. తలుపు దగ్గర చిన్న పార్సిల్ కనిపించింది. అందులో పాత ఫోటో ఒకటి, పక్కన రక్తపు మచ్చలతో నోట్. ఆఖరి మోసం ప్రేమ పేరుతో జరిగింది. ఆద్యను మోసించింది ఆమె నమ్మినవాడే. ఆ నిజం ఎప్పటికీ బయటకు రాలేదు. కాని ఆ డైరీ దాగిన చోట నిజం ఇంకా బతికే ఉంది. లోకేష్ అనుమానంగా ఆ డైరీ కోసం వెతకడం ప్రారంభించాడు. పాత భవనాల దగ్గర, ఆమె నివసించిన ప్రదేశాల్లో, పుస్తకాల మధ్య వెతికాడు. చివరికి ఒక పాత బీరువాలో తాళంతో మూసిన పుస్తకం లభించింది. దాన్ని తెరిచిన వెంటనే ఆద్య చేత రాసిన తొలి పదం కనిపించింది, నమ్మకం. నా శాపం. ఆమె చివరిదాకా ప్రేమించిందే తనకు మోసం చేసిన వాడిని. అతడు ఆమెను ప్రేమించానని నమ్మించి అంతిమంగా నష్టపరిచాడు. ఆద్య చనిపోవడానికి కారణం కేవలం ముగ్గురు వ్యక్తులు కాదు. ఆమె జీవితంలో చివరి మోసం అతడిదే. అతడి పేరు ఆమె ఎక్కడా రాయకపోయినా అన్ని వివరాలు అతడిని గుర్తించేందుకు తేలిగ్గా మారాయి. లోకేష్ ముందున్న లక్ష్యం ఒక్కటే, ఆ వ్యక్తిని ప్రపంచానికి చూపించాలి. కానీ ఆ డైరీ చదివిన నాటి నుంచి లోకేష్ చుట్టూ అనుకోని సంఘటనలు మొదలయ్యాయి. అతని ఛానెల్ హ్యాక్ అయినట్టయింది. ఫోన్ పనిచేయడం ఆగిపోయింది. ఓ రోజు ఇంటి గోడపై రక్తంతో రాసినట్టుగా కనిపించింది, నువ్వు తప్పటడుగేస్తున్నావ్ లోకేష్. ఈ కథ నిజంగా ముగిసిందా, లేదా లోకేష్ కూడా ఇంకొక బలి కావడానికే ముందుకెళ్తున్నాడా? ఆ వాయిస్ మెసేజ్లో వినబడిన గానం ఎవరిది? అసలు మోసం చేసింది ఎవరు? అసలు హూ ఇస్ కల్పిరేట్? చూద్దాం. ఈసారి అతని కథ ఆద్య కోసం కాదు, తన ప్రాణం కోసం.